Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Iroju most important question. Find the first principle for f of x is equals to x cube. అంతకుముందు మనము tan x, cot x, sin x ఇలాంటివి ఎన్నో సమ్స్ మనం చెప్పాము. అది కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. ఓకే, ఈరోజు ఈ సమ్ మీకు చాలా అంటే చాలా సింపుల్గా చెప్తాను, ఈజీగా మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ చూద్దామా? Find the derivation of the following function from the first principle with respect to the x. f of x is equals to x cube ఇలా ఉంది. సో దీనికి మనం ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేయాలి. అంటే సొల్యూషన్, ఫస్ట్ సొల్యూషన్ తీసుకున్న స్టూడెంట్స్ గమనించండి. ఇప్పుడు గివెన్ వాల్యూ ఏదవుతుందో అది లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ తీసుకోండి. ఓకే, ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఎలా వేసుకోవాలి? f dash of x is equals to అని వేసుకొని లిమిట్ h tends to 0 అని వేసుకోండి. దాని తర్వాత f of x plus h minus f of x by h, ఇది మనకి ఫార్ములా, ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ సంబంధించిన ఫార్ములా. ఓకే, ఇలా వచ్చిన తర్వాత f of x అంటే ఏంటి? ఇదే క్వశ్చన్. f of x అంటే మరి ఈ వాల్యూ ఎలాగా అంటే చాలా సింపుల్, ఏం లేదు. ఎక్స్ ప్లేస్లోనే 2 పెట్టాను అనుకోండి, ఇక 2 వస్తుంది. ఇక 3 పెట్టాను అనుకోండి, ఇక 3 వస్తుంది. అదేవిధంగా ఎక్స్ ప్లస్ హెచ్ ఇక్కడ వేసుకుంటే అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వేసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ వస్తుంది. గమనించండి. ఓకే, అంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ తెలిసింది అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ తెలిసింది. ఈ రెండు వాల్యూస్ దీంట్లో వేసుకోండి. అంటే సింపుల్, ఏం లేదు. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, రైట్? ఇక్కడ హెచ్లో వేసేసుకున్నాను, రైట్? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏముంది? ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది? ఎక్స్ క్యూబ్ ఉంది. ఇలా ఉన్నప్పుడు చాలా సింపుల్, లిమిట్ h tends to 0 అని వేసుకుని ఈ h ఇక్కడ వేసుకుని x ప్లస్ హెచ్ హోల్ క్యూబ్ అంటే మనకేంటి? a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా మీకు తెలుసు కదా, ఆ ఫార్ములా వేసుకోండి. సింపుల్గా మనకు వచ్చేస్తుంది x ప్లస్ హెచ్ హోల్ క్యూబ్. a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ హెచ్ అంటే 3a స్క్వేర్ బి ప్లస్ 3a బి స్క్వేర్, మనం a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. మీకు కావాలంటే ఇక్కడ రాస్తున్నాను. సో a ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3a బి స్క్వేర్. ఇది మనకి ఫార్ములా. సో అలా వేసుకోండి. ఎక్స్ క్యూబ్ ప్లస్ హెచ్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ హెచ్ ప్లస్ 3x హెచ్ స్క్వేర్ ఇలా వేసుకోండి స్టూడెంట్స్. ఓకే, ఈ ఫార్ములా నేను ఇక్కడ అప్లై చేశాను. మైనస్ ఎక్స్ క్యూబ్ ఓకే, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏమో ఇదంతా మైనస్ ఉందిగా, మైనస్ ఇదిగోండి. ఎక్స్ క్యూబ్ ఉందా, ఎక్స్ క్యూబ్ ఇదిగోండి. హెచ్ ఇదిగోండి. సో మీకు క్లియర్గా అర్థమైంది. ఈ ఎక్స్ క్యూబ్ నేను క్యాన్సిల్ చేసేసా, రైట్? అంతే కదా, ప్లస్ ఇది మైనస్. ఇప్పుడు దీంట్లో నుంచి హెచ్ కామన్ తీయండి, రైట్? అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఓకే, ఇక కింద హెచ్ వస్తుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు దీని నుంచి హెచ్ కామన్ తీసాను అనుకోండి, అప్పుడు ఇక్కడ హెచ్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ క్యూబ్ కాస్త స్క్వేర్ అయింది. ఇక్కడ ప్లస్ 3x స్క్వేర్ మాత్రమే ఉంటుంది, హెచ్ ఉండదు. ఇక్కడ మాత్రానికి ప్లస్ 3x హెచ్ వస్తుంది, ఎందుకంటే స్క్వేర్ నుంచి ఒక హెచ్ బయట తీస్తే ఇంకో హెచ్ మిగులుతుంది. ఈ హెచ్ క్యాన్సిల్. లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఓకే, హెచ్ స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x హెచ్ ఇలా వస్తుంది. ఇప్పుడు హెచ్ టెన్స్ టు 0 కాబట్టి దీంట్లో 0 వేసుకోవాలి, ఎందుకంటే హెచ్లో 0 వస్తుంది. దీంట్లో 0 వేసుకోవాలి. అంటే 0 స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x హెచ్ ప్లేస్లో 0 వేసుకోండి. అంటే హెచ్ ఎక్కడైతే ఉందో అక్కడ 0 వేసుకున్నాను, హెచ్ ఎక్కడ ఉందో 0 వేసుకున్నాను, ఎందుకంటే లిమిట్ h టెన్స్ టు 0 కాబట్టి.
అప్పుడు ఏమవుతుంది ఇది 0 పోయింది, ఇదంతా 0 అయిపోతుంది, పోతుంది, మనకి 3x² అయితే వస్తుంది. దీని అర్థం ఏంటి అంటే మనం x³ డెరివేషన్ అప్లై చేస్తే ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా మనకి 3x² అయితే ఆన్సర్ వచ్చింది. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో మీకు నచ్చింది అనుకున్న స్టూడెంట్స్, నచ్చితే వీడియో లైక్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ RS Vibes అని ఇన్స్టా అకౌంట్ ఫాలో చేయండి. బాయ్.